పూతలపట్టు మండల పరిధిలోని వావిల్తోట తేనేపల్లి గ్రామ పంచాయతీలో పాడుబడి ఉన్న ప్రాచీన దేవాలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమంలో భాగంగా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, సతీమణి సీకే లావణ్య సందర్శించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 5,000 దేవాలయాలతో నిర్మించాలని, వాటితో పాటు ప్రాచీన దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయడం కొరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మా అప్పకు బొమ్మ మా అప్పకు పో మా ఇక్కడ కాళహస్త్రి దీనికి కాళహస్తి సంబంధం ఉంది. సీకే లావణ్య గారి ఆహ్వానం మేరకు పూతలపట్టు పరిధిలో ఉన్నటువంటి ప్రాచీన దేవాలయాలు జీర్ణోద్ధరణ చేసి భక్తులకి ధూపదీప నైవేద్యాలకి దాన్ని మరమ్మతులు చేసి ఇచ్చే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానాలకి గతంలోనే ఎమ్మెల్యే గారు అర్జీ ఇవ్వడం జరిగింది. అలాగే లావణ్య గారు కూడా మా దృష్టికి ఈ సమస్యలు తీసుకురావడం జరిగింది. మొన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు కూడా 5,000 నూతన దేవాలయాలతో పాటు ప్రాచీన దేవాలయాలను కూడా జీర్ణోద్ధరణ చేసే ఒక మంచి ఫలితం వస్తుంది, పుణ్యం వస్తుందని చెప్పి వారు టీటీడీకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రంలో నుండి ప్రాచీన దేవాలయాల్ని జీర్ణోద్ధరణ చేసే దిశగా మేము ముందుకు పోతున్నాం. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా పూతలపట్టులోని వావిల్తోట అలాగే తేనేపల్లి ప్రాంతం నుండి ప్రాచీన దేవాలయాల్ని పరిశీలించడం జరిగింది. ఒకసారి ఏఎస్ఐ బృందం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించి అధికారులు ఇక్కడ వచ్చి దీన్ని పరిశీలించి దీనికి సంబంధించి ఏ విధంగా మరమ్మతులు చేయాలి, నేను నా గ్రామస్తులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ప్రాచీన దేవాలయాన్ని ఎప్పుడు తొలగించొద్దండి, పూర్తిగా దాన్ని రిమూవ్ చేయకుండా రెస్టోర్ చేద్దాం. రెస్టోర్ అంటే ఎట్లుందో దాన్ని అలాగే తిరిగి నిర్మించేదాన్ని రెస్టోర్ అంటారు. ఆ ప్రక్రియ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇంజనీరింగ్ అధికారులు ఒకసారి వారిని అనుసంధానం చేసుకుంటూ టీటీడీ ఆధ్వర్యంలో ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలో ఆలయాలకు ప్రాధాన్యత ఇస్తూ రాబో రోజుల్లో ఇలాంటి శిథిలావస్థ చేర్పిన ఆలయాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా మేము ముందుంటాం. ఇప్పుడే సెంట్రల్ కల్చర్ మినిస్ట్రీ గారి కార్యాలయంతో కూడా నేను మాట్లాడడం జరిగింది. మార్చి పైన కొత్త బడ్జెట్ వస్తుంది కాబట్టి ఆ బడ్జెట్ లో కూడా కొన్ని దేవాలయాలకి ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే గారు అందరూ ఒకసారి కూర్చున్న తర్వాత ఎక్కడెక్కడ ఏ ఆలయాన్ని ప్రాధాన్యత తీసుకోవాలి ఆ విధంగా ముందుకు తీసుకొని వచ్చారు. మేము సిద్ధంగా ఉన్నాం. పెద్దలు, ఇక్కడ ఉన్న నా సోదరులు అందరూ కూడా వాళ్ళ ఆహ్వానం మేరకు మన శాసనసభ్యులు మురళీమోహన్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు సోదరులు భానుప్రకాష్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇంతకు ముందు వాళ్ళు చెప్పినట్లు పురాతన దేవాలయాల పరిరక్షణ మరి జీర్ణోద్ధరణ ఈ 2 కార్యక్రమాలు కూడా భానుప్రకాష్ రెడ్డి గారి భుజస్కంధాల పైన ఉంచడం జరిగింది. మరి అతి తొందరలో స్టెప్ బై స్టెప్ అంటే ఇప్పుడు వావిల్తోట గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది. అక్కడ కూడా దేవాలయాల్ని ఏ విధంగా తీసుకురావాలి, ఎట్లా దాన్ని పురాతన దేవాలయాలు ఏ విధంగా రిస్టోర్ చేయాలి, మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలి అన్నది ఆలోచించి ప్లస్ టీటీడీ వాళ్ళ సహకారంతో అక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అన్న సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఎంత విసుగు లేకుండా మురళీమోహన్ గారు కూడా ఈ ప్రతిపాదనకి అంగీకరించారు. తను కూడా చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరగాలి, ఎస్పెషలీ ఈ దేవాలయాలన్నీ కూడా పూతలపట్టు నియోజకవర్గంలోనే వస్తా ఉన్నాయి. సో ఈ కార్యక్రమాలన్నింటికి కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఎటువంటి విఘ్నాలు లేకుండా తొందరలో
ఈ దేవాలయం కావచ్చు, వావిలితోటలో దేవాలయం కావచ్చు, తను చెప్పినట్లు అర్ధగిరి దేవాలయం కావచ్చు, ఇలా అన్నీ కూడా తొందరగా పూజా కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసినప్పుడు సర్వతోముఖ అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ఆలయాలు జీర్ణోద్ధరణ, అలాగే సనాతన సాంప్రదాయం పరిడి వెళ్ళాలన్నటువంటి బృహత్తరమైనటువంటి ఆశయంతో ఈ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆలయాలని తిరిగి పూర్వవైభవం తీసుకురావాలన్నటువంటి ఆలోచన కలిగింది. అడిగిన వెంటనే మా ప్రాంతానికి వచ్చి పరిశీలించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మహాయజ్ఞంలో నేనున్నానని అనునిత్యం మనతో కలిసి నడుస్తున్నటువంటి సికే లావణ్యకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ఆలయాల పునరుద్ధరణ కేవలం ఒక స్ట్రక్చర్గా, కట్టడంగా కాకుండా వేల సంవత్సరాల నాటి ఆనవాళ్ళను బయటికి తీసుకొచ్చి ఆ శక్తిని తిరిగి మనం పొందడం. ఇందాక బాణన్న చెప్పినట్లుగా ఏ పురాతన ఆలయం ఉన్నా ఆ కట్టడానికి సంబంధించినటువంటి ఏ ఆనవాళ్ళని చెరగనివ్వద్దండి. ఆ ఆనవాళ్ళను చెరిపే ప్రయత్నం, లేదంటే దాంట్లో ఉన్నటువంటి ఏదైనా సంపదను దోచే ప్రయత్నం చేస్తే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు సమాచారం ఇస్తే చాలు, నేను కూడా అవసరమైతే రంగంలోకి దిగి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. బాణన్నకి, తిరుమల తిరుపతి దేవస్థానానికి, ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం కాణిపాకం ఆలయానికి గౌరవ చైర్మన్ బిఆర్ నాయుడు గారి యొక్క సహృదయంతో 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అలాగే నేను ప్రసాదం స్కీమ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పించాలని భాను గారికి రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా నేను ఆ సంబంధిత మంత్రితో మాట్లాడి మీకు రావాల్సినటువంటి స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తానన్నారు. ఆ స్కీమ్ వస్తే కూడా ఒక 25 కోట్ల రూపాయలు మన ప్రాంతంలో టెంపుల్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. త్వరలో అర్ధగిరి వీరాంజనేయ స్వామి టెంపుల్ను కూడా మనం పూర్వవైభవంలోకి తీసుకురావాలనుకుంటాం. ఇట్లా చాలా పురాతనం ఉండి, ప్రాశస్త్యం ఉండి, అక్కడ ఒక శక్తి కలిగి ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ తిరిగి జీర్ణోద్ధరణ చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. బాణానికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మొదలుపెట్టిన తర్వాత చాలా మంది మీకు అప్లికేషన్లో రిక్వెస్ట్లు వస్తాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్, మాది అయిన తర్వాతే మీరు వేరే వాళ్ళకి మాట ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మాట తీసుకుంటూ లావణ్యకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎప్పుడూ మాతోనే ఉండి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భాగస్వామి కావాలని అక్కడ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా.